సామ్రాజ్యం. మా ఢిల్లీ సుల్తాన్ల ముందు వంగి వంగి దండ పెట్టినప్పుడు ఎక్కడుంది ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం? నీ బ్రిటిష్ సామ్రాజ్యం. బట్టల వ్యాపారం కోసం నెత్తి మీద బట్టలు పెట్టుకొని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత స్థోలం లేక మా చంద్రగిరి రాజు ముందు కాలం నిలబడినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? పొరపాటు రూదర్ఫోర్డ్, పొరపాటు. 1000 జన్మలైనా నీ భరతమాత ఒడిలోనే పుడతాను. ఇక్కడ నేల పవిత్రం, నీరు పవిత్రం, నింగి పవిత్రం, కొండలు పవిత్రం, గాలి పవిత్రం, నదులు పవిత్రం. ఎన్ని జన్మలైనా, 1000 జన్మలైనా ఈ జన్మలో కూడా మా ప్రజల కోసం పోరాడుతాను. స్వరాజ్యం ఒకరిస్తే తీసుకునే బిచ్చం కాదు రూదర్ఫోర్డ్, పోరాడి తెచ్చుకునే శక్తి. రక్త మాంసాలు దారిపోసి తీసుకోవాల్సిన వరం. పేదల కోసం నేను స్వరాజ్యం పోరాడుతున్నాను రూదర్ఫోర్డ్. ధనికులు గొప్ప వాళ్ళ కోసం కాదు ఈ నా పోరాటం. అట్టడుగున ప్రజలు కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చే స్వరాజ్యం కావాలి. ఎక్కడ నీతి నిజాయితీ ఉంటాయో అలాంటి స్వరాజ్యం కావాలి. ఒకరు ఒకరిని అనదక్కుకొని స్వరాజ్యం కావాలి. అలాంటి స్వరాజ్యం కోసం నేను పోరాడుతున్నాను రూదర్ఫోర్డ్. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ప్రతిరోజు కష్టపడిన కనీసం ఒక పూట కూడా అన్నం తినని నిర్భాగ్యులు నా ప్రజలు. అలాంటి వారి కోసం పోరాడుతున్నాను రూదర్ఫోర్డ్. చాలీ చాలని బట్టలతో, అవమాన భారంతో, సిగ్గుతో తల దించుకొని నడిచే నా చెల్లెమ్మల కోసం పోరాడుతున్నాను రూదర్ఫోర్డ్. పాలు లేక, తాగటానికి నీళ్లు లేక అల్లాడుతూ అలమటిస్తున్న నా పసి బిడ్డల కోసం పోరాడుతున్నాను రూదర్ఫోర్డ్. ఇంత ఆవేశంలో ఉన్న నాకు నీతో మంత్రాలు చేయమంటావా? నీకు సపోర్ట్ చేయమంటావా రూదర్ఫోర్డ్? ఈ అగ్ని జ్వాలలు ఆగవు, ఈ నా పోరాటం ఆగదు. రక్త రాణాలే, రక్త పుటేరులే, నా ప్రాణం పోయేంత వరకు నీ మీద విప్లవం తప్పదు రూదర్ఫోర్డ్. రామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. నేను చనిపోతే లక్షలాది రామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్క రామరాజు విప్లవ వీరుడే నీ అంతం చూస్తాడు. నీ సామ్రాజ్య పురాతనలు కదిలిస్తాడు. అక్కడ కాదు రూదర్ఫోర్డ్, ఇక్కడ కాల్చు, కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే. హలో, అల్లూరి సీతారామరాజు జాతి కోసం చనిపోయాడు. నీకు ఒక భగత్ సింగ్ గుర్తుంటాడు, ఒక సుభాష్ చంద్రబోస్ గుర్తుంటాడు, ఒక అల్లూరి సీతారామరాజు గుర్తుంటాడు, ఒక ఛత్రపతి శివాజీ